కొంతమంది జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క పేరు మార్చడమో, లేకపోతే నంబర్ యాడ్ చేయడమో ఏటో జరుస్తా ఉంటారు. అయితే ఇట్లా నెగెటివ్ నంబర్స్ కొంతమందిలో ఉండడం వల్ల న్యూమరాలజిస్ట్‌లు వాళ్ళ పేర్లని మార్చడానికి ప్రయత్నిస్తారు. నిజంగానే ఆ నెగెటివ్ నంబర్స్ అంత ప్రభావితం చూపిస్తే వాళ్ళ యొక్క జీవితంలో ఎదగకుండా చేస్తాయా అనే సందేహాలు మీలో ఉన్నాయి కదా! మరి ఈరోజు ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సంఖ్య జ్యోతిష్య నిపుణులు రెహమాన్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. సార్ చెప్పండి, ఇది నిజంగానే నెగెటివ్ నంబర్స్ అనేవి మన జీవితంలో అంత మార్పుని తీసుకొస్తాయంటారా? ఈ రోజున ప్రతి పని ఫోన్‌తోనే చేసుకుంటున్నాం అమ్మ. ప్రతి పని ఫోనే. కాబట్టి న్యూమరాలజీ కూడా ఫోన్‌లోనే ఉన్నదమ్మా. మీరు ఒక నెగెటివ్ నంబర్ ఎంత ప్రభావం చేపిచ్చిద్ది అనేటువంటి దానికి మీ ఫోన్‌లో న్యూమరాలజీ లైట్ అనేటువంటి సాఫ్ట్‌వేర్ డౌన్లోడ్ చేసుకొని 18వ నంబర్ అనేది ఒక నెగెటివ్ నంబర్. అది అందరిని అలా పైకి తీసుకెళ్ళి పడేస్తూ ఉంటుంది. పైకి తీసుకెళ్ళడం ఖాయం. 5వ అంతస్తుకు తీసుకెళ్ళిద్దమ్మా. 5వ అంతస్తు నుంచి పడేసిద్ది. అవునా అని చెప్పి ఎవరికి వాళ్ళు తెలుసుకొని అప్పుడు ఆ నంబర్ యొక్క గొప్పదనం తెలుసుకోవాలమ్మా. సౌందర్య గారి పేరు కొట్టాలి. 18వ నంబర్ వస్తుంది. ఆమె అంత హైకి వచ్చి టక్కన పడిపోయింది. అదే ఏదో లేవు ఎవరో ఒకరికి ఏదో అట్లా అయిందని చెప్పి అందరికి ఎందుకు అయ్యిద్దిలే అని చెప్పి మీరు వెంటనే శ్రీదేవి గారి పేరు కొట్టాలి. శ్రీదేవి గారు కూడా అలా వెళ్ళి అలా డౌన్ అయిపోయారు. ఆమె పేర్లో కూడా అదే 18 నంబర్ ఉంటుంది. అదేంటని చెప్పి మొన్న రాజేంద్ర ప్రసాద్ గారి పాప గాయత్రి గారి పేరు కొట్టినా 18 నంబరే వస్తుంది. అంటే అప్పుడన్నా మీరు అర్థం చేసుకోవాలి, 18వ నంబర్ అనేటువంటి ఒక ఇన్ఆస్పిషియస్ నంబర్, ఒక వరస్ట్ నంబర్. ఈ 18వ నంబర్ ఏం చేస్తుందంటే అలా లిఫ్ట్ చేసి అలా పడేస్తూ ఉంది. చాలామంది నేను అబ్జర్వ్ చేశాను. ఈ మధ్యలో మీకు ఓఆర్ఆర్ మీద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరు యాక్సిడెంట్ అయి చనిపోయాడు, వాళ్ళు ఇలా అని చెప్తున్నారు చూడండి. ఈ పేర్లన్నీ కొట్టుకుంటా కూర్చుంటే మీరు కనుక మీ ఫోన్లో కనుక ఎవరు చనిపోయారో వాళ్ళ పేరు కొట్టంగానే 18వ నెంబర్ వస్తుంది. సో మన పేరు కూడా కొట్టుకొని మన పేరులో ఒకవేళ 18వ నెంబర్ ఏమైనా ఉందా, మన ఇంట్లో వాళ్ళ పేర్లలో 18వ నెంబర్ ఏమైనా ఉందా చూసుకుంటే జాగ్రత్త పడిన వాళ్ళు అవుతారు కదా. అలా జాగ్రత్త పడి నాన్న దగ్గరకో ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి ఇలా నా పేరులో 18వ నెంబర్ ఉన్నదండి, మరి దాని సంగతి ఏంటండి అంటే మీకు 18వ నెంబర్ బదులు 19వ నెంబరు మంచి నంబర్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మీరు లైఫ్లో బాగా సక్సెస్ అవ్వడానికి వీలయ్యేటువంటి నంబర్ మీకు ఏదో ఒక నంబర్ ఉండదు. భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క నంబర్ వేసి పంపుతాడు. 1, 2, 30 నంబర్లు వేసి పంపుతాడు కదా. అట్లా మీ నంబర్ ఏది ఉపయోగపడుతుందో చూసుకొని మీకు ఒక మంచి నంబర్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీ లైఫ్లో డెఫినెట్గా జీవితంలో చాలా చేంజెస్ ఉంటాయి. లేకపోతే ఎవ్వరు కూడా మీ నోటితో మీరేమన్నారు ఎంత పాపులర్ అవుతుంది న్యూమరాలజీ అని. ఎప్పుడు పాపులర్ అవుతుందో తెలుసా? ఏదైనా మరి సెల్ వచ్చినాక ప్రపంచమే మారిపోయింది.